చేతులెత్తి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఫిలమోన్ గురించి, ఒనేసిమస్ గురించి, అలాగే పౌలు భక్తుడు, దేవుని ప్రేమతో నింపబడిన దైవ సేవకుడు. సేవకులకు ప్రప్రథమంగా కావాల్సింది సేవ చేయడానికి డబ్బు కాదు. ఏం కావాలా? సేవ చేయాలంటే ప్రేమ కావాలి. ప్రేమ ఉంటే ఇవన్నీ ఉంటాయి. నీకు ప్రేమ ఉంటేనే ఆత్మల భారం ఉంటుంది, ప్రేమ ఉంటేనే విధేయత ఉంటుంది, ప్రేమ ఉంటేనే నువ్వు దేవుని మాటకు లొంగుతావు. కాబట్టి అన్నిటికీ మిన్నైన ప్రేమ చాలా అవసరం సేవ చేయాలంటే. పౌలు ఉండే నిండుగా ఏమున్నది? ఏం ప్రేమ? ఎవరి ప్రేమ అది? దేవుని ప్రేమ. దేవుని ప్రేమ అనుభవించిన దైవజనుడు. ఆ ప్రేమ ఉన్నది కాబట్టి ఖైదీగా ఉన్నప్పుడు తోటి ఖైదీ అయిన ఆ యవనస్తుడు ఒనేసిమస్ చూసి సువార్త చెప్పి మరి బాగు చేసినాడు. ప్రేమ ఎప్పుడు కూడా మేలే కోరుతుంది. లవ్ డస్ నాట్ కీప్ రికార్డ్ ఆఫ్ రాంగ్ డూయింగ్స్ అంట. ప్రేమ అన్నిటినీ తాళుకుంటుంది. ప్రేమ మరి సహిస్తుంది, తప్పులను క్షమిస్తుంది, తప్పుల జాబితా పెట్టుకోదు. చూడండి, వాడు తప్పు చేసినవాడే. ఒనేసిమస్ అనే పేరుకు అర్థం ప్రయోజకుడని. ఫిలమోన్ ఆ సంఘంలో, కొలస్సీ సంఘంలో ధనవంతుడు, వెరీ ఇంపార్టెంట్ బిలీవర్. డబ్బున్న వారికి చాలా ప్రాధాన్యత ఇస్తారు కదా సాధారణంగా అన్ని సంఘాలు, పెద్దపీటలు వేస్తారు. ఈజ్ ఎ ప్రామినెంట్ చర్చ్ బిలీవర్. అసలు ఇతని ఇంట్లోనే సంఘం ఉంది. మీరు చూడండి, ఇక్కడ అపోస్తలుడైన పౌలు రాస్తున్నాడు, క్రీస్తు యేసు ఖైదీనైన పౌలును, సహోదరుడైన తిమోతియును, మా ప్రియుడును జతపనివాడునైన ఫిలమోనుకు, మన సహోదరి అయిన అఫియకును, తోడియోధుడైన అర్తిపనుకును, నీ ఇంట ఉన్న సంఘమునకు శుభమని చెప్పి. అంటే ఎవరింట్లో ఉన్నది సంఘం? ఇది ఎవరికి రాస్తున్నాడు? ఫిలమోన్కి రాస్తున్నాడు. అంటే తన ఇంట సంఘం ఉన్నదని నాకు అర్థమైంది. అంటే మంచి కార్యాలే చేస్తున్నాడు ఈ ఫిలమోన్. యజమానుడు, ఆస్తికర్త, ధనవంతుడు. ఆయన ఇంటిలో విశ్వాసులు వస్తున్నారు, పోతున్నారు, ఆతిథ్యం ఇస్తున్నాడు, ప్రభు ప్రేమను చాటిస్తున్నాడు. మరి అపోస్తలుడైన పౌలు ఖైదీగా ఉన్నప్పుడు 4 పత్రికలు రాస్తున్నారు. చెప్పగలుగుతారా? హీ రోట్ 4 ఎపిస్టల్స్ విచ్ ఇస్ కాల్డ్ ప్రిజన్ ఎపిస్టల్స్. సంఖ్యలలో ఉండి రాస్తున్నాడు. ఎఫెసీ, కొలస్సీ, ఫిలిప్పు, ఫిలమోన్. ఫిలమోన్ పత్రిక కూడా ఖైదీగా ఉండి చెరసాల నుండి రాస్తున్నాడు. ఇక్కడ ఒక మాట అంటాడు, ఇది నా స్వహస్తములతో రాస్తున్నాను, ఇన్ మై ఓన్ హ్యాండ్ రైటింగ్. 19వ వచనం చూడండి, పౌలను నేను నా స్వహస్తముతో ఈ మాట రాయిచున్నాను, అది నేనే తీరుతాను. స్వహస్తంతో రాస్తున్నాడు. సిఫారసు పత్రిక, రికమెండేషన్ అన్నమాట. నీ ఇంటి నుండి దొంగతనం చేసినాడు, మరి ఏ నేరం చేసినాడు? యవనస్తుడు నీ ఇల్లు వదిలేసి పారిపోయి ఖైదీగా, నా తోటి ఖైదీగా ఉన్నాడు. నేను వానికి సువార్త చెప్పినాను, సువార్త తట్టు ఆకర్షింపబడినాడు. పనికిరాని వాడు పనికొచ్చే పాత్రగా మారినాడు. నాకు మాత్రం కాదు, నాకును నీకును ప్రయోజనకరమైన వ్యక్తిగా మారిపోయినాడని సిఫారసు చేస్తున్నాడు అన్నమాట. ఫిలమోన్ యజమానుడు, ఒనేసిమస్ దాసుడు. 11వ వచనం చూడండి, మరి అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయన. నా ప్రాణము వంటి వాడు, నా ప్రాణం వంటి వాడు. అంటే ప్రేమ ఎంత గొప్పది. దేవుని ప్రేమతో మనం నింపబడితే కానీ పరిచర్య చేయలేం. ప్రేమతో చేసే పరిచర్యకు అవధులుండవు, అంతముండదు. ఒక పరిచర్య సాగిపోవాలంటే ప్రభు ప్రేమ కావాలి. నీకు దేవుని సేవ చేయాలంటే మొట్టమొదట నువ్వు అడిగేది ప్రేమనే అడగాలి. పరిశుద్ధాత్మ యొక్క ఫలం ప్రేమ. ప్రేమ నుండి ఉద్భవించే నవరుచులు, గలతీ 5:22. ప్రేమ లేని అభిషేకం అభిషేకం కాదు. ప్రేమతో నింపుమనాలి. ఆత్మాభిషేకం అని ప్రార్థన చేస్తారు కదా, మీరు ప్రేమాభిషేకంతో నన్ను నింపుమని ప్రార్థించాలి. దేవుని స్తోత్రం. చూడండి, పౌలుకి ఎంత ప్రేమ. అసలు ఎందుకు పట్టించుకుంటున్నాడు? ఆయన్నే ఖైదీలో ఉన్నాడు, ఆయన్నే సంఖ్యలో ఉన్నాడు, ఆయనకే కొండంత భారం ఉన్నది. మరొక క్రొత్త ఆత్మ గురించి ఉన్న శ్రద్ధ. కాపర్లు, సేవకులు, సంఘ పెద్దలు, మరి వివిధ విభాగాల్లో ఉన్న నాయకులు గమనించాలి ఇది. హౌ మచ్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఏ లాస్ట్ సోల్ విచ్ ఈజ్ కమింగ్ బ్యాక్ టు జీసస్. అంటే ఒక నిష్ప్రయోజకుడు దొంగతనం చేసి యజమాని నుండి పారిపోయి జైల్లో సెటిల్ అయినాడు. మరి
ప్రభు అతన్ని వదలలేదు. దైవజనుడైన పౌలు ఖైదీలోనే ఉన్నాడు. వీరిద్దరు స్నేహితులైనారు. స్నేహితులు అయి సువార్త పౌలు ద్వారా ఎవరు వింటున్నారు? ఒనేసిమస్ సువార్త విని సువార్తకు స్పందించి హృదయం ఏమైంది? మారిపోయింది. ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టిగా మారిపోయినాడు. పౌలుకేంటి భారం? వీడు ఇప్పుడు ప్రభు దగ్గరకు వచ్చినాడు. ఒకవేళ నేను చేయి వదిలేస్తే మళ్ళా తిరిగి వెళ్ళిపోతాడు. మరి వీడిని నేను ఎలాగన్నా ప్రయోజనకరమైన వ్యక్తిగా మార్చాలి. దట్స్ ద బర్డన్, సోల్ బర్డన్. చూడండి, నిజమైన సేవకులు ఎప్పుడు కూడా నశించే ఆత్మల గురించి శ్రద్ధ వహిస్తారు. వాళ్ళకి నిద్ర పట్టదు. అలా మీరందరూ నిద్రపోతారు, కానీ నిజమైన కాపరికి నిద్ర రాదు. వాళ్ళు బాధల్లో ఉన్నారు, వీళ్ళు నొప్పిలో ఉన్నారు, వాళ్ళు వెనకాడుతున్నారు, వెనకంజ వేస్తున్నారు, తిరిగి పాపంలో పడుతున్నారు, గుడికి రావడం లేదు, వాళ్ళ కుటుంబంలో కలహం ఉంది. ఇది ఏ ప్రేమ అంటారు? దీన్ని దేవుని ప్రేమ. అందరు పలకండి. అది దేవుని ప్రేమ మనకుందా? దేవుని ప్రేమ ఉండాలి. దేవుని ప్రేమతో నింపబడినప్పుడు మీరు దేవుని సేవ చేయగలుగుతారు. ఫిలమోను అనే పదానికి అర్థం ప్రేమ గలవాడనే అర్థం, అఫెక్షనేట్. ఫిలమోన్ అనే పదానికి అర్థం ఒనేసిమోస్, అది గ్రీక్ ఒరిజిన్. దాని మూల పదం గ్రీక్ నుండి వచ్చింది. ఒనేసిమోస్ అంటే యూస్ఫుల్ ఆర్ ప్రాఫిటబుల్. పనికిరాని పాత్రను ప్రయోజనకరమైన పాత్రగా దైవజనుడైన పౌలు తన పరిచర్య ద్వారా మార్చివేసినాడు. ఒకసారి పౌలు భక్తునికి చప్పట్లు గట్టి కొడదామా? తప్పకుండా. పౌలు కూడా చూస్తున్నాడు. ఇన్ని సంవత్సరాలు అయినాక మనం పౌలును జ్ఞాపకం చేసుకుంటున్నాము. ఒనేసిమస్ 3 మెయిన్ క్యారెక్టర్స్ ఇక్కడ. ఎవరు చెప్పండి? ముఖ్యమైన పాత్రధారులు. ఈ యొక్క చిన్న అధ్యాయం, ఇది ఒకటే అధ్యాయం ఫిలమోను. పౌలు భక్తుడు ఖైదీగా ఉన్నప్పుడు చెరసాల్లో నుండి స్వహస్తములతో రాసిన పత్రిక 25 వచనాలు మాత్రమే ఉంది. మరి ప్రేమతో రాస్తున్నాడు. ప్రభు ప్రేమ అతన్ని బలవంతం చేస్తుందంట. ఐఎమ్ ఫోర్స్ టు రైట్ దిస్ లెటర్ అంటున్నాడు. ఆ చిన్నవాని గురించి ఇంత ఆలోచన, చాలా ఆలోచిస్తున్నాడు. నువ్వు నిజంగా ఒక వ్యక్తిని ప్రేమిస్తే ఆ వ్యక్తికి సువార్త చెప్పాలా? అవునా కాదా? ఇంట్లో పనిచేసే వాళ్ళు ఉంటారు, పెరట్లో పనిచేసే వాళ్ళు ఉంటారు. ఎంతోమందిని ప్రతిరోజు నువ్వు ఎదుర్కొంటావు. వారి శబ్దాలు వింటావు, వారి స్వరం వింటావు. ఇఫ్ యు ఆర్ రియలీ హ్యావింగ్ ద లవ్ ఆఫ్ గాడ్, ఒక్కసారైనా సువార్త వారికి చెప్తే వారిని మార్చేది దేవుని వాక్యం, వారిని మార్చేది యేసుక్రీస్తు. కాబట్టి సువార్త లేక నశించడం దేవుని చిత్తము కాదు. అందుకే సిఫారసు చేస్తున్నాడు. ఏమని సిఫారసు చేస్తున్నాడంటే, నీవు తిరిగి తన్ని తీసుకోవాలి. నువ్వు దాసునిగా చూడక, బికాజ్ హీ బికేమ్ ఏ న్యూ క్రీచర్. దాసునిగా చూడకుండా ఒక సహోదరునిగా చూడు. ఆయన నా ప్రాణం వంటి వాడు, నా ఆత్మీయ కుమారుడు. నేను అతనికి వాక్యం అందించినాను, అతడు మారు మనసు పొందినాడు. కాబట్టి ఇక దాసుని లెక్కలో కాకుండా నువ్వేం చేయాలంటున్నాడు? నీవు అతన్ని ప్రియ సహోదరునిగా ఎంచు, ఒక కుమారునిగా ఎంచు. 15వ వచనం చూడండి. అతడు ఇక మీదట దాసుడుగా ఉండక దాసుని కంటే ఎక్కువవాడుగాను, ప్రియ సహోదరుడుగాను, విశేషంగా నాకును, శరీర విషయమును, ప్రభు విషయమును, మరి విశేషంగా నీకును ప్రియ సహోదరుడుగాను నీ వద్ద ఎల్లప్పుడూ ఉండుటకే కాబోలు. అతడు కొద్ది కాలము నిన్ను ఎడబాసి ఉండెను. ఏదో తప్పైపోయింది, క్షమించు. వాడు అవిధేయుడైనాడు, నీ మాట వినలేదు, వాని ప్రవర్తన సరి లేకుండింది, వాడు తిరుగుబాటు చేసినాడు. ఇవంతా నిజమే. కానీ దేవుని ప్రేమ దోషములన్నిటిని ఏం చేస్తుంది? కప్పివేస్తుంది కదా. నేను ఎట్లా ప్రేమించాను, వాని ఎట్లా నా కుమారునిగా, నా ప్రాణప్రదంగా ప్రేమించాను, అలాగే నీవు నా సహోదరునివి. మనకందరికీ ఒకే ప్రభు, మనము ఆయన శరీరంలో అవయవంలో ఉన్నాం. కాబట్టి వీని కూడా మీరు ప్రేమించాలి. తర్వాత ఇంకో మాట అంటాడు, నీది మాకు నష్టం వచ్చిందా, ఏదైనా డబ్బు ఎత్తుకొని పోయినాడా, ఆ డబ్బు నేను ఇస్తానులే అంటున్నాడు. చూడండి 17వ వచనం 18వ వచనంలో. కాబట్టి నువ్వు నన్ను నీతో పాలివానిగా ఎంచినేళ్ళ నన్ను చేర్చుకున్నట్లు అతన్ని చేర్చుకో. అతడు నీకు ఏ నష్టమైనను కలుగజేసినడలా, నీకు ఏమైనా రుణముగా ఉన్నడలా అది నా లెక్కలో చేర్చు. ఎంత గొప్ప ప్రేమ కదా.
చాలా ప్రేమ. అసలు క్రైస్తవత్వం యొక్క మహత్యం ఏంటి అంటే, క్రీస్తుని నమ్ముకున్న ప్రతి గుండె కూడా యేసు ప్రేమతో నింపబడి ఉంటుంది. దేవునికి స్తోత్రం. చూడండి, కొడుతుంటే కూడా గమ్మునుంటారు. నాకు అది చాలా ఆశ్చర్యం. మరి సువార్త సేవ ఎందుకు చేస్తున్నాడు, ఇక్కడ ఎందుకు పత్రికలు అంటే కొట్టి వాడి దవడలు పడినా ఇంకో చెంప చూసి పెడతాడు. ఇట్లా గొర్రెల్లాగా ఉంటారు. తిరుగుబాటే లేదు, కొమ్ములు లేవు, కూరలు లేవు. ఎంత అంటే అంత పడతారు, చివరికి చావడానికి కూడా సిద్ధమే. ఇదే ప్రభు ప్రేమ మనకు నేర్పించినాడు. నేను మిమ్మల్ని ప్రేమించినట్లు మీరు ఒకరినొకడు ప్రేమించాలి. ప్రేమిస్తున్నాము మనం. అట్టి ప్రేమ మన హృదయంలో నింపబడాలని మనం ఆశించాలి. అంటే 2 మెయిన్ థీమ్స్ ఇన్ దిస్ 25 verses చాప్టర్. ఈ చాప్టర్లో ఫిలమోన్ పత్రికలో 25 వచనాలు ఉంది. ఖైదీ నుండి రాసినాడు, సిఫారసు చేస్తున్నాడు, ఒక దాసుని ప్రేమించమంటున్నాడు, చేసిన తప్పును క్షమించమంటున్నాడు, తిరిగి ఒక సహోదరుని లెక్కలో చేర్చుకోమంటున్నాడు, నీకేదైనా నష్టం కలిగజేస్తే నేను దానికి బాధ్యుడిని అంటున్నాడు. మరి ఇతడు ఇప్పుడు మారిపోయినాడని అంటున్నాడు, ముందట్లా లేడు అంటున్నాడు. ప్రభువుని అంగీకరించినాడు కాబట్టి ఇతడు ఇప్పుడు నీకు ప్రయోజనకరుడు, నాకు కూడా ప్రయోజనం. అంటే దేవుని సేవకు పనికొచ్చే ఒక పాత్రగా మారిపోయినాడు కాబట్టి నువ్వు క్షమించాలి. ఐ సీ 2 మెయిన్ థింగ్స్, దట్ ఈస్ ఫర్గివ్నెస్ అండ్ రికన్సిలియేషన్. క్షమాపణ, తిరిగి రికన్సిలియేషన్ అంటే తెలుగులో ఏమంటారు, సమాధానం సమకూర్చబడుట, గెటింగ్ ఇన్ పీస్. చేసిన తప్పును క్షమిస్తే తిరిగి యజమానుడు దాసుడు క్రీస్తు శరీరంలో భాగంలో వలె, సొంత సహోదరుల వలె ప్రభు కార్యము చేయడానికి దేవుడు వారిని వాడుకుంటాడని ఆశ కలిగి ఉన్నాడు అపోస్తలుడైన పౌలు. మంచి చక్కని పత్రిక. అంటే ఇది చదివినప్పుడు మరొక మాట నేను యాడ్ చేస్తాను వాక్యం నుండి. యజమానుని మన్నన పొందాలి. ఇప్పుడు ఫిలోమెన పెద్ద ఆయన రికమెండ్ చేసినాడు కదా, ఇక్కడ జాబ్లో రీఇన్స్టేట్ కావాలంటే పెద్ద వారి రికమెండేషన్ కావాలంటారు. అవును, మరి పౌలు అందరికీ ఆత్మీయ తండ్రి, యేసు ప్రభు నిమిత్తము కంకణం కట్టుకొని దేవుని సేవ చేస్తున్నాడు, అనుభవం గలవాడు, ఎన్నో పత్రికలు రాసినాడు, దాదాపు 14 పత్రికలు రాసినాడు. ఈ 4 పత్రికలు అయితే ఖైదీ నుండి రాసినాడు, ఖైదీగా సంఖ్యలలో రాసినాడు. మరి ఈ ఫిలమోన్ పత్రిక ఏమో స్వహస్తములతో రాసినాడట. అంటే ఎంత బాధ్యత అండి. నిజంగా ఈ ప్రసంగం వింటుంటే నాకు ప్రతి ఒక్క క్రైస్తవుడు, క్రైస్తవురాలు, దేవుని బిడ్డ, తోటి విశ్వాసి మీద అన్యుల ఎడల చాలా దయగలిగి ప్రవర్తించాలి, ప్రేమ కలిగి ప్రవర్తించాలి. నువ్వు ఒక యజమాని స్థాయిలో ఉంటే కూడా నీవు దయగలిగే ప్రవర్తించాలి. ఒక దాసుని స్థాయిలో ఉంటే నీవు యజమాని ఏం చేయాలి, గౌరవించాలి. నీకు ఇచ్చిన పనిలో నీవు నమ్మకంగా ఉండాలి. పరిశుద్ధ గ్రంథంలో ఉంది, కొద్దిలో నీవు నమ్మకంగా ఉంటే అనేక వాటి మీద నిన్ను నియమిస్తాడు. దీని గురించి ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము, ఎఫెసియన్స్ 6 చాప్టర్. ఎఫెసీ పత్రిక ఎవరు రాసినారండి? పౌలు గారే రాసినారు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 5 నుండి కొన్ని వచనాలు చూడండి. దాసులు ఎలాగుండాలి, యజమానులు ఎలాగుండాలి. పౌలు రాయిందంటూ ఏ కార్యం లేదండి. ఈ కవర్డ్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ క్రిస్టియన్ లైఫ్. తల్లిదండ్రులు ఎలాగుండాలి, పిల్లలు ఎలాగుండాలి, భార్య ఎలాగుండాలి, భర్త ఎలాగుండాలి, విశ్వాసులు ఎలాగుండాలి, కాపరి ఎలాగుండాలి, అన్నీ రాసినాడు. ఇక్కడ దాసులకు హెచ్చరిక ఇస్తున్నాడు, యజమానులకు కూడా హెచ్చరిక ఇస్తున్నాడు. ఎఫెసీ 6:5 నుండి, దాసులారా యథార్థమైన హృదయం గలవారై భయముతోనూ వణుకుతోనూ క్రీస్తునకు వలె శరీర విషయమై మీ యజమానులైన వారికి విధేయులై ఉండు. చాలామంది ఉద్యోగాలు ఎందుకు పోగొట్టుకుంటారు తెలుసా? యజమాని మీద ఏం చేస్తారు, వీళ్ళు తిరుగుబాటు చేస్తారు. నువ్వెవరు, నేనెవరు, ఈ ఉద్యోగం లేకుంటే ఇంకో ఉద్యోగం వస్తుంది అని చెప్పి యజమానుడు కొద్దిగా కోపగించగానే లెఫ్ట్ రైట్ కొట్టుకుంటూ వెళ్ళిపోతారు. ఎవరి కడుపు మాడుతుంది? యజమానిది మాడుతుందా, దాసుది మాడుతుందా? దాసుడు నష్టపోతాడు. ఎప్పుడైనా యజమానులు కోపగిస్తే వెంటనే అక్కడ నుండి తొలగిపోవద్దు, కొద్దిగా వెయిట్ చేయాలి. అక్కడ ఓర్పు గొప్ప
గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేస్తున్నాడు. యజమానుడు దేవుని చేత ఆ అధికారం పొందుకున్నాడు కాబట్టి దేవుడు తన మనసును యజమానికి ఇస్తాడు, నువ్వు నమ్రతగా ఉంటే. చూడండి, విధేయుడే అక్కడే కొద్దిసేపు ఉండి క్షమాపణ అడిగితే వెంటనే యజమానుడు కరిగిపోతాడు. అలా కాకుండా నువ్వు యజమాని సన్నిధి నుండి వెళ్ళిపోయినావు అనుకో, కొన్నిసార్లు వాళ్ళు అరుస్తారు. నేను ఎప్పుడు అనుకుంటాను, ఈ బాస్లు, లీడర్సు, మరి అధినేతలు అన్నిటి మీద మరి కార్యదర్శులుగా ఉండేవారికి టెన్షన్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే అన్ని పనులు చేయాలి. మీకు విభాగాలు అప్పగిస్తే ఒక్కొక్క విభాగం మీరు చూసుకుంటారు కదా, అన్ని ఎవరు చూసుకోవాలా? మీద ఉన్నవాళ్ళు చూసుకోవాలి కదా, ప్రెషర్ ఉంటుంది. కొన్నిసార్లు అరుస్తారు వాళ్ళు, కొన్నిసార్లు గెట్ అవుట్ అంటారు. వెంటనే గెట్ అవుట్గా పోవద్దు, అక్కడ ఉండాలి, కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయాలి నెమ్మదిగా, టిల్ యువర్ బాస్ ఇస్ కూల్. చూడండి, అందుకే బైబిల్లో ఇది రాస్తుంది. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 4వ వచనం, యజమానుడు కోపగిస్తే వెంటనే నువ్వు ఆయన సన్నిధి నుండి పారిపోకు, ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేస్తుంది. ఇక్కడ దాసులకు హెచ్చరిక ఏంటంటే, యథార్థంగా ఉండాల, యథార్థ హృదయంతో, భయంతోనూ వణుకుతోనూ క్రీస్తుకు సేవ చేసినట్లు యజమానులకు సేవ చేయండి. శరీర విషయమే మీ యజమానులైన వారికి విధేయులై ఉండుడి. మనుషులను సంతోషపెట్టువారు చేయనట్లు కంటికి కనబడుటకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనఃపూర్వకంగా జరిగించు. చూడండి, కంటికి కనబడినట్టు చేయొద్దంటారు. చాలామంది దాసులు ఏం చేస్తారంటే, యజమానులు ఉన్నప్పుడు చాలా పని చేస్తారు, హుషారుగా పనిచేస్తారు, చాలా కాన్సన్ట్రేషన్గా పనిచేసినట్టు నటన అనమాట. ఆడు యజమానుడు పోయిన తర్వాత అబ్బా వెళ్ళిపోయిండు, ఆ కాళ్ళు 2 పడేసి చేతులు 2 అటు పడేస్తారు. ఎంత రిలాక్సేషన్ అయినా ఈ యజమానుడు వెళ్ళిపోతే. అలాగుండదు. యజమానుడు నిన్ను చూసినా చూడకున్నా, మన దేవుని పేరేంటి? చూచుచున్నా దేవుడు. ఆయన చూస్తున్నాడని నువ్వు ఏ పని చేసినా నమ్మకంగా ఉండాలి. యజమానికి చేస్తున్నావు కానీ నీవు క్రీస్తు యేసు దాసుడు అని మర్చిపోకూడదు. నువ్వు చేసేదంతా దేవుని కొరకు చేస్తున్నట్టే చేయాలి. ఎందుకంటే నీ బహుమానం, నీ ప్రతిఫలం ఎవరి దగ్గర నుండి వస్తుంది? దేవుని దగ్గర నుండే వస్తుంది. కాబట్టి అది మనసులో ఉంచుకోవాలంటున్నాడు. కంటికి కనబడుటకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనఃపూర్వకంగా జరిగించు. మనుషులకు చేసినట్టు కాక ప్రభువునకు చేసినట్టే ఇష్టపూర్వకంగా సేవ చేయ. ఇష్టపూర్వకంగా చేయాలి. అవును, మీరు ఉద్యోగ స్థలంలో మీ పనులు ఎలా చేస్తారో ఇష్టపూర్వకంగా చేస్తారా, కష్టపూర్వకంగా చేస్తారా? మీకు కష్టమైనా ఇష్టం లేకున్నా పనికి వెళ్ళాలి, పని చేయాలి. ఎందుకంటే నెలకి ఏమొస్తుంది? మీ చేతికి జీతం వస్తుంది, మీకు అన్నం పెడుతుంది మీ సంస్థ. తిన్న ఇంటికంట కళ్ళెము వేయొద్దంట కదా. నమ్మకత్వం చూడండి, కుక్క చూసి నేర్చుకోవాలి. నమ్మకం అంటే ఒక్క పూట కూడు ఇస్తారు అంతేగాని, ఇక యజమాని చూస్తే అబద్ధులు లేకుండా సంతోషం, ఎగిరెగిరి మూతికి ముద్దులు పెడుతూ ఉంటుంది. ఎంత నమ్మకం చూసి నేర్చుకోవాలి. యజమాని పట్ల ఎంత నమ్మకత్వం, ఎంత ప్రేమ, బికాజ్ ఇట్ నోస్ దట్ ఇట్స్ ఫుడ్ కమ్స్ ఫ్రమ్ ద మాస్టర్. అలాగూ నమ్మకంగా చేయాలి, కంటికి కనబడినట్లు కాదు. మీరు ఇష్టపూర్వకంగా మీకు అప్పగించిన పనులు చేయాలి. ఏ పనైనా నీకు చేతికి వస్తే నీ శక్తి వంచన లేకుండా మనస్ఫూర్తిగా చేయాలి, దేవునికి చేసినట్టు చేయాలి. మరి ఒనేసిమస్ ఈ వాక్యం తెలియదు కదా అని, యవనస్తుడు, రక్షణ లేదు. ఫిలమోన్ అనే యజమానుడు ధనవంతుడు, ఆస్తిపరుని దగ్గర పనికి ఉన్నాడు, కానీ తప్పు చేసినాడు. నేను అనుకుంటే ఏదో విలువైన వస్తువులు ఎత్తుకొని పోయినాడు. చాలామందికి దొంగతనం అలవాటు. ఆఫీస్లో పని దేవుడిస్తే నమ్మకంగా చేయాలి. అక్కడున్న స్టేప్లర్లు, పంచ్ బాక్సులు, తర్వాత అక్కడున్న మెటీరియల్, వైట్ పేపర్స్ బ్యాగ్లో చదువుకొని వస్తే నువ్వు ఇంటికి ఆశీర్వాదం తేవడం లేదు, నువ్వేం తెస్తున్నావు? శాపమే తెస్తున్నావు. అదొకవేళ చేసుంటే ఒప్పుకోండి. ఇట్స్ నెవర్ టూ లేట్ టు బి గుడ్. ఈజీగా కొట్టేస్తారు అన్నమాట. దొంగతనం దాగదు అంటారు కదా, అది పట్టుబడితే ఎంత సిగ్గు, అవమానం. నెవర్ డూ దట్. నువ్వు అది చేసి నువ్వు పైకి రాలేవు. కాబట్టి ఏది ముట్టుకోవద్దు. మా తల్లిదండ్రులు చెప్పేది, నీది కానీ ఏ వస్తువును ముట్టుకోవద్దని నేర్పించినారు. అది ఇప్పటిదాకా నాకు పనికొచ్చింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేను అదే నా పిల్లలకు నేర్పించిన. ఆ పిల్లలు వారి పిల్లలకు అదే నేర్పిస్తాను.
అది నీ వస్తువు కాదంటే నువ్వెందుకు ముట్టుకుంటావు దాన్ని? నీకే అధికారం లేదు కదా. అబ్బో నాకు దేవుడే ఇచ్చినాడు, ఇది నాకు దేవుడే ఇచ్చినాడు, సిద్ధపరిచి ఇచ్చినాడని కొంతమంది విశ్వాసులు అంటారు. తప్పది. ఎవరి వస్తువు ముట్టుకోకూడదు నువ్వు. ఇక్కడ ఈ పత్రిక రాయడానికి కారణం ఏంటంటే ఒనేసిమోసు తప్పకుండా ఏదో దొంగతనము చేసినాడు. యజమాని కోపం వచ్చేసింది, పట్టుబడ్డాడు అన్నమాట. అందరు మంచి వాళ్ళేనంట పట్టుబడేదాకా. ఎవ్రీవన్ ఈజ్ ఎ జెంటిల్మెన్ అంటిల్ అండ్ అన్లెస్ హీఈస్ ప్రూవ్డ్ యాజ్ ఎ స్కౌండ్రల్ అని ఒక సేయింగ్ ఉన్నది. పట్టుబడేదాకా అందరు పరమ పవిత్రులే. పట్టుబడ్డాడు ఇక్కడ ఒనేసిమోస్. యజమాని గృహంలో అన్నీ నమ్మి యజమానుడు అతనికి అన్ని పనులు అప్పగిస్తే ఎంత నమ్మకంగా ఉండాలి. అదే యోసేపు అలాంటి పని చేసినాడా? చేయలే. యోసేపుకి అంతా అప్పగించినాడు. ఆ భార్యను మాత్రం అప్పగించలేదు. భార్యను ఎవరు అప్పగిస్తారు అయినా కానీ? ఆ భార్య పాపానికి ప్రేరేపిస్తుంది. అయినా యోసేపు ఎంత యథార్థవంతుడు, ఎంత నమ్మకమైన వాడంటే అక్కడ ఎవ్వరు లేరు. పాపం చేస్తే చెల్లిపోతుంది, చేయలేదు. ఈ డిడ్ నాట్ సిన్. నేను దేవునికి విరోధంగా పాపం చేసి నేను ఎలాగ తప్పించుకుంటాను అంటున్నాడు. ఒకసారి చప్పట్లు గట్టిగా కొడదామా? దేవుని స్తోత్రం. అందరూ ఉన్నప్పుడు అందరు మంచోళ్ళే, ఎవ్వరు లేనప్పుడు నీ క్యారెక్టర్ ఏదో అదే నీ స్వభావం. యు ఆర్ వాట్ యు ఆర్ వెన్ నో వన్ ఈజ్ సీయింగ్. యూ కెనాట్ క్లోజ్ ద ఐస్ ఆఫ్ గాడ్. నువ్వు చేసే దొంగతనం తప్పకుండా నిన్ను పట్టుకుంటుంది. నేను దాదాపు 15 ప్రసంగాలు చేసిన, నీ పాపం నిన్ను పట్టుకుంటుంది. ఎలక్ట్రిక్ వైర్ పట్టుకుంటే షాక్ కొట్టదా? ఏందట్లా తిమ్మిరెక్కినట్టు కూర్చున్నారు? కొట్టదా? గుర్తొస్తుందా ఏమేమి చేసినారో? ఒప్పుకొని వదిలిపెట్టండి. దేవుడు కనికర సంపన్నుడు, ఎవరే ముట్టుకోదు. ఇట్ బ్రింగ్స్ కర్స్ టు యువర్ ఫ్యామిలీ. దొంగిలకూడదని ఆజ్ఞల్లో ఒకటి కాదా? కాబట్టి ఇతడు శిక్షపాత్రుడు అయినా ప్రభు ప్రేమ ద్వారా దైవజనుడు అతన్ని మంచి మార్గమునకు తీసుకొని వచ్చినాడు. 7వ వచనం చూడండి. మనుషులకు చేసినట్టు కాక ప్రభువునకు చేసినట్టే ఇష్టపూర్వకంగా సేవ చేయుడి. దాసుడైనను స్వతంత్రుడైనను మీలో ప్రతివాడును ఏ సత్కార్యం చేయునో దాని ఫలము ప్రభు వలన పొందునని మీరు ఎరుగుదురు. ఎవరి వలన మనకు ఫలం కలిగేది? చూసినప్పుడు ఒక తీరు, చూడనప్పుడు ఒక తీరు, చూసినప్పుడు తెచ్చియడం, చూడనప్పుడు కొట్టేయడం. ఇది విశ్వాసికి అసలే తగదు. దాసుడైనను స్వతంత్రుడైన మీలో ప్రతివాడు ఏ సత్కార్యం చేయనో దాని ఫలము ప్రభు వలన పొందునని మీరు ఎరుగుదురు. యజమానులారా, ఇప్పుడు యజమానులకు ఆదేశం. ఇంతవరకు ఎవరికి ఉంది ఆదేశం? దాసునికి. ఇప్పుడు యజమానులారా, మీకును వారికిని యజమానుడైన వాడు పరలోకమందున్నాడని ఆయనకు పక్షపాతము లేదని ఎరిగిన వారై వారిని బెదిరించడం మాని ఆ ప్రకారమే వారి ఎడల ప్రవర్తించండి. ఇది అందరు నేర్చుకోవాలి. ఇది మన కిందున్న వారిని ఊరికే బెదిరిస్తాం కదా. ఈ ప్రవర్తన సరిలేకుంటే నేను అవుట్ అంటాను, వెళ్ళిపోవాలి అంతే. ఒక్కరోజు నేను ఉంచాను, కానీ అలా కూడా మాట్లాడకూడదేమో. దేవుని ప్రేమ ఎంత నిండుగా ఉండాలి. నిజంగా మనకి పత్రికలు చదివితే ఆత్మీయ జ్ఞానం వస్తుంది. ఇప్పుడు మనం ఒక్క తప్పు చేసినప్పుడు ఆ దేవాది దేవుడు మనల్ని గెట్ అవుట్ అంటే ఎక్కడ పోయి పడతాం మనం కదా. మనల్ని ఎంతో క్షమిస్తున్నాడు, మన రుణములను ఆయన క్షమిస్తున్నాడు. ఆ క్షమాపణ పొందిన మనము ఇతరులను కూడా క్షమించే బదులమై ఉన్నాం. కాబట్టి ఇవన్నీ ఎంతో అద్భుతమైన పత్రిక ఈరోజు మీరు విన్నారు. దేవునికి స్తోత్రం. మరి ఒనేసిమోస్ అంటే ప్రయోజనకరుడైపోయినాడు. నాకును నీకును ప్రయోజనకరుడు. వై లూజ్ ఎ సోల్? ఎందుకు ఒక ఆత్మ నష్టం కావాలి? అది ఆలోచిస్తున్నాడు అన్నమాట. ఇప్పుడు వద్దు నీ ఫిలోమెన్ అంటాడు, నాకు అస్సలు వాడొద్దు, వచ్చినా నేను తీసుకోనంటే ఒనేసిమోస్ ఎక్కడో రోడ్లో పడతాడు. ఆత్మీయ వాతావరణం ఉండదు. కాపరి కదా ఆయన. మరి ఇంట్లో సంఘం ఉందంటే ఫిలోమెన్ ఒక కాపరి స్థాయిలోనే ఉన్నాడు. కాపరి లేని గొర్రెలాగా అటు ఇటు తిరుగుతాడు, పాపంలో పడతాడు, మరీ జైలుకి వెళ్ళాల్సి వస్తుంది. వాని గుండె ముద్దుబారి పోతుంది, అక్రమస్తుడవుతాడు. ఇంతవరకు చేసిన నేరాలు కాకుండా ఇంకా నేరాలు, ఘోరాలు, అక్రమాలు, హత్యలు ఇవన్నీ చేస్తాడు. అందుకే వాని ప్రాణరక్షణ కొరకు, ఆత్మరక్షణ కొరకు అపోస్తలుడైన పౌలు ఎంత శ్రద్ధ వహించి, హౌ మచ్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద సోల్ ఆఫ్
ఒనేసిమస్ తిరిగి తీసుకో, వాడు ఏదైనా దొంగతనం చేస్తే నేను ఇస్తా, వాడు మన ప్రియ సహోదరుడు, వాడు రక్షణ పొందినాడు, నేను వానికి వాక్యం చెప్పినాను, వాడు నా ఖైదీలో కలిసినాడు, చెరసాల్లో కలిసినాడు, ప్రభు ప్రేమను పంచినాను, వాడు నాకు ప్రయోజనకరుడే, నీకు కూడా ప్రయోజనకరుడు అవుతాడు, వాని వల్ల ఏదైనా నష్టం కలిసి తిరిగి నీకు ఇస్తాను, వాడిని పారద్రోలకు తిరిగి నీవు చేర్చుకో. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. మనం ఎట్టి క్షమాపణ పొందినామో అట్టి క్షమాపణతో ఇతరులను క్షమించడానికి సిద్ధ మనసు మన హృదయాల్లో ఉండాలని ప్రభువును వేడుకోవాలి. ప్రేమ విశ్వాసి హృదయంలో మండుతూ ఉండాలి. ప్రభు ప్రేమ అది కుటుంబానికి పనికొస్తుంది, ఉద్యోగ స్థలంలో పనికొస్తుంది. దేవుని సేవ చేయాలంటే కూడా ద బెస్ట్ ఇంగ్రీడియంట్ టు డూ గుడ్ టు అదర్స్ ఈజ్ నథింగ్ బట్ ద లవ్ ఆఫ్ గాడ్. అందరూ ఒకసారి లేచి నిలబడండి. పనికి రాని పాత్రయాని పారవేయకుమా, పొంగి పొరలు పాత్రగా నన్ను నింపుమా. పనికి రాని పాత్రయాని పారవేయకుమా, పొంగి పొరలు పాత్రగా నన్ను నింపుమా. కుమ్మరియో కుమ్మరి జగదుత్పత్తిదారి, చీకటమన్నైనా నా వంక చల్లగా చూడుమయ్యా. చీకటమన్నైనా నా వంక చల్లగా చూడుమయ్యా. యోగ్యమైన పాత్రగా పావన పరచుమా, ఘనతకైన పాత్రగా మార్చివేయుమా. యోగ్యమైన పాత్రగా పావన పరచుమా, ఘనతకైన పాత్రగా మార్చివేయుమా. కుమ్మరియో కుమ్మరి జగదుత్పత్తిదారి, చీకటమన్నైనా నా వంక చల్లగా చూడుమయ్యా. చీకటమన్నైనా నా వంక చల్లగా చూడుమయ్యా. లేఖన మందలి పాత్రలు యేసుని స్తుతించెను, నన్నును అట్టి పాత్రగా మార్చివేయుమా. లేఖన మందలి పాత్రలు యేసుని స్తుతించెను, నన్నును అట్టి పాత్రగా మార్చివేయుమా. కుమ్మరియో కుమ్మరి జగదుత్పత్తిదారి, చీకటమన్నైనా నా వంక చల్లగా చూడుమయ్యా. చీకటమన్నైనా నా వంక చల్లగా చూడుమయ్యా. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. ప్రభువా, చక్కని సందేశం ఫిలెమోను పత్రిక నుండి మేము విన్నాం.
దయగల ఆత్మ మా మీద కుమ్మరించండి. క్రీస్తు ప్రేమ మా హృదయాల్లో మండింపజేయండి. ఆయన తప్పులు చేసేవారిని ప్రేమతో సరిచేయడానికి, సువార్త యొక్క వెలుగు లేకనే వారు చీకటిలో నడుస్తున్నారనే తెలివి మాకు దయచేయండి తండ్రి. సువార్త దేవుని శక్తి అని పౌలు అంటున్నాడు. రోమా 1:16 సువార్త దేవుని శక్తి. ఆ శక్తి గల సువార్త ఒనేసిమోస్ చెరసాల్లో విన్నప్పుడు హృదయ మార్పిడి జరిగింది. ప్రభువును రక్షకునిగా స్వీకరించినాడు. క్రీస్తునందు నూతన సృష్టిగా మార్చబడినాడు. కానీ చెరసాలలో ఖైదీగా ఉన్నవారిని మరి మారినా ఎవరు నమ్ముతారు నాయన? అందుకే దైవజనుడు ఈ ఆత్మ నష్టం కాకూడదని యజమానుడైన ఫిలమోనుకు సిఫారసు చేస్తున్నాడు. స్వహస్తముతో చేతులతో రాస్తున్నాడు. ఇతడు మారిపోయినాడు, నువ్వు ఇతన్ని నమ్మవచ్చు. వీడొక క్రొత్త సృష్టి, పాతవి గతించాం, సమస్తం క్రొత్తవాయన్. వీని మనస్సు మారింది, రూపాంతరం పొందింది. నువ్వు ఇతన్ని నమ్మవచ్చు. ఇతడు నీకు ప్రయోజకుడుగా, నాకు ప్రయోజకుడుగా, సంఘానికి విలువైన వాడుగా మారిపోయినాడు. తప్పకుండా నువ్వు తిరిగి తీసుకోవాలి. నువ్వు ఒకవేళ చేతులు విడిస్తే వాడు ఎక్కడ పోయి మళ్ళా తిరిగి కుక్క తన వాంతికి తిరిగినట్లు చేయరాని హే కార్యాలు తిరిగి చేస్తాడేమో. కాబట్టి ఈ ఆత్మ నీ చేతికి అప్పగిస్తున్నాను. నీకు ఏదైనా నష్టం కలిగితే అది నేను భర్తీ చేస్తాను. నువ్వు భయపడే అవసరం లేదు. ఎంత మంచి మాటలు నాయన, నీకు స్తోత్రం. హృదయ భారంతో రాస్తున్నాడు, ప్రేమతో, నిండు దేవుని ప్రేమతో రాస్తున్నాడు. నాయన నీకు స్తోత్రం తండ్రి. మాకు ఎన్నో బాధ్యతలు ఇచ్చినావు, ఎంతో జనాన్ని ఇచ్చినావు. అవును తండ్రి, ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తుండగా తండ్రి యజమానులైన దాసులైన ఏ విధంగా ప్రవర్తించాలో ఎంత అద్భుతంగా ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో నువ్వు చెప్పినావు. బానిసలు యజమానుల దగ్గర ఎలా ప్రవర్తించాలి, దాసులు ఎలాగ ఉండాలి, నమ్మకంగా ఉండాలి, పనిలో నిపుణత కలిగి ఉండాలి, విశ్వాస్యత కలిగి ఉండాలి, అక్రమము దొంగతనము ఇలాంటివి చేయకూడదు, దేవుడిచ్చిన మంచి స్థాయిని పోగొట్టుకోకూడదు. యజమానులు కూడా దయగలిగి ప్రవర్తించాలని యజమానులకైనా దాసులకైనా ఒక పై యజమానుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడని జ్ఞాపకం చేస్తున్నాడు. అవును తండ్రి, నీ పరిశుద్ధమైన మాటలు మా హృదయంలో నాటుమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. తనైన దేవుని ప్రేమ, యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరికీ సదాకాలం తోడుగా ఉండునుగాక. ఆమెన్. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు
ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవ